కొత్త తరానికి పౌష్టికాహారాన్ని తినిపించాలి అంటే సరికొత్తగా చేయాల్సిందే మరి ఈ కాలానికి తగినట్లుగా. హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఇప్పటి తరానికి కొత్తగా రుచులు కావాలి. రుచితో పాటు రంగు, వాసన కూడా అతి ముఖ్యం. ఇవన్నీ సరే, మనతో పాటు మన పిల్లలకి కూడా పౌష్టికాహారం, పుష్టి, బలం కావాలి అంటే మన పూర్వీకులు చేసేది పాతకాలపు వంటే అయినా మనం సరికొత్తగా చేసి కొత్త కాలానికి రుచి చూపిద్దామా మరి? లెట్స్ గో. ఇంకెందుకు ఆలస్యం, మరి మార్కెట్ కి వెళ్లి తీసుకొచ్చేయండి ఈ జొన్నల్ని తీసుకొచ్చాక శుభ్రంగా చెరిగేసి కడిగి ఎండలో ఆరబెట్టేయండి. ఒక రోజు పాటు చక్కగా ఇలా ఎండిపోతాయి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా చక్కగా పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి. ముందుగా మనం ఏ వంట చేయాలన్నా తాలింపు గదికి అయితే వచ్చేయండి. మరి తాలింపు గదికి వచ్చేసాక ఇలా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టి గిన్నెలో తగినన్ని నీళ్లు వేసేసుకొని బాగా మరిగించేయండి నీళ్ళని. 2 నిమిషాలకే నీళ్లు బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు మంటను ఆపేసి ఈ నీళ్లను తీసుకొని మనం ముందుగానే తీసుకున్నటువంటి ఒక గ్లాసు జొన్నల్లోకి ఈ మరిగించిన నీళ్లను ఇలా వేసేసుకోవాలి. ఇక వీటిని ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి రాత్రంతా అలా పక్కన పెట్టేయాలి. ఇది మాత్రం మనం రాత్రి వరకే చేసేసుకోవాలి, ఎందుకంటే జొన్నల్ని బాగా నానబెట్టేయాలి వేడి నీళ్ళలో. అందువల్ల రాత్రి పూటే మనం ఇలా ఇదంతా చేసేయాలి. ఇలా నానబెట్టేశాక ఇప్పుడు మళ్ళీ ఉదయం 5 గంటల సమయంలో ఈ వీడియోని చూస్తున్నాము. చక్కగా జొన్నలు నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ జొన్నల్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి జొన్నలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడే వెన్నను తీశాను, అందువల్ల ఇక ఆ వెన్న ఇక మన ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఆ జార్లోనే నేను ఈ జొన్నల్ని వేసేస్తున్నాను. ఈ జొన్నలతో పాటుగా ఒక చిప్ప పచ్చి కొబ్బరి చిప్పను కూడా తీసుకొని ముక్కలు తరిగేసుకొని ముక్కల్ని ఈ మిక్సీ జార్ లో వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. వీటిని ఒకేసారి అలా తిప్పేయకుండా మధ్యలో ఇలా కదుపుకుంటూ తిప్పేసుకున్నట్లయితే కొబ్బరి ముక్కలు కూడా బాగా ఈ జొన్నలతో పాటు మెత్తగా మెదిగిపోతాయి. ఇలా తిప్పుకుంటూ వీటిని మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారా, చక్కగా ఇవి బాగా మెదిగిపోయింది. ఇలా మెత్తగా మెదిపించుకోవాలి. ఒకసారి మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇక రండి మళ్ళీ తర్వాత విధానం ఏంటో చూద్దాం. మళ్ళీ ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించాలి. ఈ విధానం మనకి కొద్దిగా కొత్తగానే ఉంటుంది, కానీ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి చేసి చూడండి. వెలిగించాక పొయ్యి మీద ఇలా గిన్నెను పెట్టుకొని గిన్నెలో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళని మాత్రం గుర్తు పెట్టుకొని కొద్ది మోతాదులోనే వేసుకోవాలి. ఎక్కువ మోతాదులో వేసుకుంటే మనకి ఈ వంట పాడైపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా కొద్ది మోతాదులోనే నీళ్లను వేసేసుకొని ఆ నీళ్లను మరిగిస్తూ మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా ఇలా ఒక తెల్ల గుడ్డను వేసేసుకొని దీన్ని ఇలా టైట్ గా కట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోకుండా ఇలా గట్టిగా ఒక ముడి వేసేసుకున్నట్లయితే మనకి ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనం కాటన్ క్లాత్ నే తీసుకోవాలి. ఇలా క్లాత్ ని టైట్ గా కట్టేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనము మిక్సీలో రుబ్బి పెట్టుకున్నటువంటి జొన్న కొబ్బరి మిశ్రమాన్ని దీనిపైన ఇలా పరుచుకుందాం. మనం ఇక్కడ జొన్నల్ని ఒక గ్లాసే తీసుకున్నాం కాబట్టి చిన్న గిన్నె సరిపోయింది. అదే జొన్నల్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా పరుచుకున్నాక కింద నుంచి మనకి ఆవిరి పైకి వచ్చి ఇదంతా మొత్తం సమానంగా చక్కగా ఉడకడానికి స్పూన్తో గాని చేతితో గాని ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇదే క్లాత్ కొద్దిగా మనకి పక్కన మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్నే దీనిపైన ఇలా పరిచేయాలి. మొత్తాన్ని ఇలా చేయటం వల్ల ఆవిరంతా బయటకు వెళ్ళిపోకుండా మనకి లోపల మిశ్రమం సమానంగా ఉడికిపోతుంది. అందుకోసమే ఇలా ఖచ్చితంగా చేయాలి. ఇలా పెట్టేశాక దీనిపైన మూత సమానంగా కాకుండా ఇలా కొద్దిగా పెద్దది తీసుకొని ఇలా కిందకి దిగే విధంగా మూతను పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్ లో ఉంచి ఉడికించాక తర్వాత మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దాదాపు ఒక 20 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే ఇది సమానంగా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. అబ్బో, ఆవిరంతా బాగా పైకి వచ్చేసి వేడివేడిగా ఉంది, బాగా కాలిపోతుంది కూడా. చూసారా ఎలా ఆవిరి వస్తుందో.
ఇది మొత్తం ఇప్పుడు బాగా ఉడికింది లేనిది మనము ఇలా చూసుకుందాం. ఇలా ఒక స్పూన్ తీసుకొని అడుగు నుంచి మనం పైకి లేపినట్లయితే చక్కగా మనకిది ఉడికిపోయింది లేనిది అర్థమవుతుంది. ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. అయితే కొద్దిగా సేపు చల్లారించాలి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం చేతితో తట్టలేం కదా, అందువల్ల. ఇదిగోండి, ఇలా చూస్తే మనము ఆవిరి కుడుము చేసుకుంటాం కదా, అలా ఉడికిపోయి మెత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోయింది. ఇక పూర్తిగా ఉడికిపోయిందిగా, మంటను ఆపేసుకుందాం. ఇక కొద్దిగా సేపు అలా పక్కన పెట్టేస్తే చక్కగా చల్లారిపోతుంది. ఇప్పుడు చేతితోటి మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. దీన్నే అండి జొన్న పిట్టు అంటారు. మన పూర్వీకులు చక్కగా చేసుకుని తిన్నారు కాబట్టి వాళ్ళు అంత పుష్టిగా బలంగా ఉండారు. ఆగండి, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకొద్దిగా పని అయితే ఉంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలా చేతితోటి పొడి పొడిగా చేసుకుందాం. ఇలా చేసుకున్నాక ఇప్పుడు అసలు పని అండి. ఇప్పుడు దాకా చేసిన ఒక ఎత్తు అయితే ఇప్పుడే అసలు మొదలు అనమాట. ఇది లేకపోతే ఇక మనకి తీపి ఎక్కడ తెలుస్తుంది. అందువల్ల బెల్లాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమంలో. అయితే ఇక నేను తాటి బెల్లాన్ని వేస్తున్నాను. మన దగ్గర ఏ బెల్లం ఉన్నా చక్కగా ఇలా వేసి వాడుకోవచ్చు. జొన్నల బలమే కాబట్టి హాయిగా ఇలా చేసి పెట్టండి. ఇక నేను బెల్లాన్ని వేసేసి ఈ బెల్లాన్ని కలిపేస్తున్నాను. అయితే మనము ఈ మిశ్రమంతా వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేసామనుకోండి చక్కగా కరిగిపోతుంది. ఇది మన అమ్మమ్మలు చేసే పద్ధతి అనమాట. అయితే ఇప్పుడు కొత్త కాలానికి కొత్తగా చేసి చూపించాలి కదా, అలా చేస్తే మా పిల్లలైతే ఇష్టంగా తినట్లేదండి, అసలు పక్కన పెట్టేస్తున్నారు. ఇదేంటో గట్టిగా ఉంది అని చెప్పేసి. అందుకని నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. అదేంటో మీరు కూడా చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు మనం వండాక ఈ మిశ్రమాన్ని బాగా చల్లారబెట్టేసాం కదా, చల్లారబెట్టేశాక నేను దానిలో ఇలా బెల్లాన్ని కలుపుతున్నాను. మీరు కావాలి అనుకుంటే వేడిగా ఉన్నప్పుడే బెల్లం కలిపేసి ఇంకా అలా పక్కన పెట్టేసుకుని నెయ్యి కలుపుకొని తినేయచ్చు. కానీ ఇప్పుడు పిల్లలు అంత ఈజీగా తినట్లేదండి. ఇది ఎప్పటిదో వంట, మాకెందుకులే అన్నట్లు ఉంటున్నారు. అందుకే వాళ్ళకి ఎలైనా పౌష్టికాహారాన్ని పుష్టిగా తినిపించాలి అంటే ఇలాంటి కొత్తగా సరికొత్త పద్ధతిని అయితే మనం ఫాలో అవ్వాలి. తప్పదు, మరి ఏం చేద్దాం. ఇప్పుడు సరికొత్త పద్ధతి ఏంటి అంటే బెల్లాన్ని కలిపేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మిశ్రమాన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్నాక అసలు సిసలైనవి ఇప్పుడే వేయాలండి. ఇప్పుడు ఇవి వేస్తేనే మంచి రుచి అనమాట. అదేనండి పూస లాంటి నెయ్యి, ఇంకా మంచి సువాసన కోసం 4 యాలకులను వేసేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఒక్క తిప్పు అలా తిప్పేసామనుకోండి చక్కగా మెదిగిపోతుంది. చూడండి పిట్టు ఎలా వచ్చిందో. ఇలా చేసామనుకోండి వాళ్ళకి అసలు ఇది పిట్టులాగే అనిపించదు, గట్టిగా కూడా అనిపించదు. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది, మనం పెద్దగా ఇంక తిప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చక్కగా దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన దాన్ని కూడా ఇలా వేసేసుకుందాం. దీనిలో ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి రుచి ఉంటుంది. యాలకులు వేసుకోవడం వల్ల మంచి వాసన ఉంటుంది. తింటే ఎక్కువ బలంగా కూడా ఉంటాము. ఇక మన పిల్లలకి పౌష్టికాహారాన్ని పెట్టాలి అంటే ఇలాంటివైతే తయారు చేయాలి. ఈ పిట్టు మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఎక్కడా కూడా బెల్లం అనేది కనిపించకుండా, పిట్టు పొడి పొడిగా కనిపించకుండా చక్కగా మెదిగిపోయి ఇలా తయారైపోయింది. ఇంకా దీనిలో కొబ్బరి కూడా వేసాం కాబట్టి మంచి కమ్మటి వాసనతో పాటు రుచి కూడా నోటికి కమ్మగా ఉంటుందండి. ముఖ్యంగా ఆడపిల్లలకి నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా పౌష్టికాహారాన్ని ఒక వయసు వచ్చాక పెడుతూ, అది సరే అది మంచిదే, మరి అబ్బాయిలకు కూడా టీనేజ్ వయసులో ఇలాంటి పౌష్టికాహారాన్ని పెట్టాలండి. తర్వాత వాళ్ళు తినలేరు, ఎందుకంటే చదువుల కోసమో ఉద్యోగాల కోసమో ఎక్కడెక్కడో హాస్టల్లోనో బయట రూముల్లోనో ఉండి వాళ్లే వంట చేసుకొని తినాలి. అప్పుడు వాళ్ళకి ఇవన్నీ చేతనవునా కాదు కదా.
మనమే ఆ టీనేజ్ వయసులో మన దగ్గర ఉంటారు కాబట్టి చక్కగా చేసి పెడితే వాళ్ళకి కూడా కొద్దిగా బలం అయితే ఉంటుంది. ఇక లడ్డు కావాలా, ఒకటా రెండా, ఇలా చేసుకుంటే బోలెడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులకి రోజుకు ఒక లడ్డు చక్కగా తినేయచ్చు. అబ్బా ఇక చూస్తుంటే నోరూరుతుందిగా, మరి ఇక తిందామా? మరి ఎలాగండి, నేనైతే తినగలను, మరి మీరు ఎలా తింటారు? అందుకే చూసి చేసేయండి, చక్కగా తినేయండి. ఇక సరికొత్తగా జొన్న పిట్టుతోటి లడ్డు చేసే విధానం అయితే ఇదండి విషయం. ఇక ఈ రోజు వీడియో అయితే అయిపోయింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.